అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా విషాదాన్ని మిగిల్చింది. భారతదేశ విమాన ప్రమాదాల చరిత్రలో అత్యంత విషాదకర ప్రమాదంగా నిలుస్తుంది. 2011లో వాణిజ్యపరంగా ప్రారంభమైన బోయింగ్ 787 డ్రీమ్ లైనర్కు ఇది మొదటి ప్రాణాంతక ప్రమాదం. అంతేకాదు మొదటి పూర్తి స్థాయి నష్టం కూడా ఇదే. ఈ ఘటన ప్రపంచ విమానయాన చరిత్రలోనే అత్యంత విషాదకర మైలురాయిగా నిలిచింది. ఈ నేపథ్యంలో దేశంలో ఇప్పటి వరకు జరిగిన అత్యంత ఘోర ప్రమాదాల గురించి చర్చ మొదలైంది. స్వతంత్ర భారతదేశంలో ఇప్పటి వరకు జరిగిన విమాన ప్రమాదాల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. మన దేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు దేశ పౌర విమానయాన చరిత్రలో కూలిపోయిన విమాన ప్రమాదాల సంఖ్య 44కు చేరుకుంది. దేశంలో జరిగిన తొలి ప్రమాద ఘటన నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడ ఎలా జరిగాయన్న వివరాలను ఇప్పుడు చూద్దాం. బ్రిటిష్ వారి నుంచి విముక్తి పొందాక దేశ పౌర విమాన రంగంలో తొలి ప్రమాదం 1947 డిసెంబర్ 27న జరిగింది. డగ్లస్ C-48C పేరుతో నడిచిన ఈ ఎయిర్ ఇండియా విమానం ఇప్పటి పాకిస్తాన్ కరాచీ సమీపంలోని కోరంగి క్రీక్ నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే ఇంజన్ వైఫల్యం కారణంగా కూలిపోయింది. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానం కూలిపోవడంతో 23 మంది మృతి చెందారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జరిగిన తొలి భారతీయ విమాన ప్రమాదంగా ఈ దుర్ఘటన నమోదైంది. దేశంలో రెండో విమాన ప్రమాద ఘటన 1950లో నవంబర్ 3న జరిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన లాక్హీడ్ L-749A మోడల్ ఈ విమానం మౌంట్ బ్లాంక్ హాల్ప్స్ పర్వతాల వద్ద కూలిపోయింది. ఈ ఘటన భారతదేశం వెలుపల జరిగినప్పటికీ దీనికి భారత్తో సంబంధం ఉంది. ఈ విమాన ప్రమాదంలో మొత్తం 48 మంది చనిపోయారు. ఇక మూడో విమాన ప్రమాదం 1955 ఏప్రిల్ 11న ఎయిర్ ఇండియా కాశ్మీర్ ప్రిన్సెస్ బాంబు దాడిగా నమోదైంది. ఎయిర్ ఇండియాకు చెందిన లాక్హీడ్ L-749A మోడల్ విమానం దక్షిణ ఇక నాలుగో విమాన ప్రమాదం 1966 జనవరి 24న జరిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 707-437 మోడల్ విమానం దేశం వెలుపల మౌంట్ బ్లాంక్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో హోమీ జె బాబుతో సహా మొత్తం 117 మంది మరణించారు. ఇక ఐదో విమాన ప్రమాదం 1970 ఆగస్టు 29న జరిగింది. ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన ఈ డకోటా విమానం అస్సాం సమీపంలోని సిల్చార్ వద్ద జరిగింది. ఈ ప్రమాదంలో 39 మంది మరణించారు. ఆరో విమాన ప్రమాదం 1971 మార్చి 26న జరిగింది. ఎయిర్ ఇండియాకు చెందిన ఈ డకోటా విమానం ఢిల్లీలో కూలిపోవడంతో 15 మంది మృతి చెందారు. మే 31న ఇండియన్ ఎయిర్లైన్స్ కు చెందిన బోయింగ్ విమానం కూలిపోవడంతో 48 మంది మృతి చెందారు. తర్వాత 1976లో అక్టోబర్ 12న ఇప్పటి ముంబై నగర సమీపంలోని కార్వెల్లి వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో 95 మంది మృతి చెందారు. 1978 జనవరి 1న ఎయిర్ ఇండియాకు చెందిన చక్రవర్తి అశోక్ పేరుతో నడిచిన బోయింగ్ 747-237B విమానం ముంబైలో టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సముద్రంలో కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 213 మంది జలసమాధి అయ్యారు. తర్వాత 1978లో ఆగస్టు 4న ఏఐకి చెందిన ఎవరో 748 విమానం పూణే సమీపంలో కూలిపోయింది. 45 మంది చనిపోయారు. తర్వాత 1978 డిసెంబర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కు చెందిన రవాణా విమానం కాశ్మీర్లోని లేహ్ సమీపంలో కూలిపోవడంతో 77 మంది మృతి చెందారు. 1988 అక్టోబర్ 19న అహ్మదాబాద్ విమానాశ్రయానికి దగ్గరలోనే కూలిపోవడంతో 130 మంది మృతి చెందారు. 1989లో ఫిబ్రవరి 7న వెస్ట్ ల్యాండ్ హెలికాప్టర్ కోహిమా సమీపంలో కూలిపోవడంతో 3 మృతి చెందారు. అదే ఏడాది డిసెంబర్ 15న పహజ్ కలాఘాట్ సమీపంలో హెలికాప్టర్ కూలిపోవడంతో 7 మృతి చెందగా, అదే రోజు పూణే సమీపంలో వాయుదూత్ విమానం కూలిపోవడంతో 11 మంది మృతి చెందారు. 1993 ఏప్రిల్ 26న ఔరంగాబాద్ ఎయిర్పోర్ట్లో టేకాఫ్ అవుతున్న విమానం రన్వే చివరన ట్రక్కును ఢీకొనడంతో 55 మంది మృతి చెందారు. 1988
1996 నవంబర్ 12న హర్యానాలోని చర్కీ దాద్రి విమాన ప్రమాదం భారతదేశ విమానయాన చరిత్రలోనే అత్యంత ఘోర విమాన ప్రమాదం. సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ బోయింగ్ 747, కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ L-76 విమానం గాల్లోనే ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 2 విమానాల్లోని మొత్తం 349 మంది మరణించారు. కజకిస్తాన్ ఎయిర్లైన్స్ ఇల్యూషన్ L విమాన పైలట్ తప్పిదం, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్తో సమాచార లోపం ఈ ప్రమాదానికి ప్రధాన కారణం. తర్వాత 1998 జూలై 30న కేరళలో డోర్నియర్ విమానం టేకాఫ్ సమయంలో నావికా వర్క్ షాప్ భవనాన్ని ఢీకొట్టడంతో 9 మంది మరణించారు. అలాగే 2000లో జూలై 17న పాట్నాలో నివాస స్థలంపై విమానం కూలిపోవడంతో మొత్తం 60 మంది మృతి చెందారు. పైలట్ విమానంపై నియంత్రణ కోల్పోవడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది. తర్వాత 2002 మార్చి 1న ఏపీలోని కృష్ణా జిల్లాలో ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోవడంతో అప్పటి లోక్సభ స్పీకర్ జీఎంసీ బాలయోగితో పాటు 3 మృతి చెందారు. 2010 మే 22న ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానం మంగళూరు ఎయిర్పోర్ట్లో రన్వేపై నుంచి దూసుకెళ్లి లోయలో కూలిపోవడంతో 150 మంది మృతి చెందారు. 2020 ఆగస్టు 7న కేరళలోని కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయం రన్వేపై జరిగిన ప్రమాదంలో 21 మంది మృతి చెందారు. మొత్తం ఇప్పటి వరకు జరిగిన 44 విమాన ప్రమాదాల్లో సాంకేతిక లోపాలతో జరిగినవే ఎక్కువ, మానవ తప్పిదాలతో జరిగినవి నామమాత్రం అని స్పష్టమవుతోంది.